నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రాన్ని కాపాడే బడ్జెట్ ఇది. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్. ఐఏఎస్లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు. డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక. 43,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. భావి తరాలకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మార్గదర్శకులు. మౌలానా అబ్దుల్ కలాం 136వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే భవిష్యత్ అంతా పర్యాటకానిదేనని, సీప్లేన్తో ఈ రంగంలోని విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని, ప్రపంచ పర్యాటకానికి ఏపీ గమ్యస్థానంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పర్యాటక రంగంలో అతిపెద్ద ఆదాయ వనరుగా సీప్లేన్ అవతరించనుందన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెడితే 6 రెట్లు లాభాలు వస్తాయి. లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సీప్లేన్ లాంటి నవ ఆవిష్కరణతోనే సంపద సృష్టి సాధ్యమవుతుంది అని సీఎం చెప్పారు. విజయవాడ కృష్ణా నది పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలానికి వెళ్లే సీప్లేన్ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అదే సీప్లేన్లో మంత్రులతో కలిసి శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి సాయంత్రం సీప్లేన్లోనే పున్నమి ఘాట్కు వచ్చారు. గౌరవనీయులు, యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా చదువుకున్న వ్యక్తి, తక్కువ సమయంలో అత్యున్నతమైన స్థానానికి ఎదిగిన వ్యక్తి కె రామ్మోహన్ నాయుడు గారు. ఈరోజు యువతకు ఒక ఆదర్శం కావాలి. ఈరోజు సెంట్రల్ క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్ ఎవరంటే దానికి చిరునామా రామ్మోహన్ నాయుడు గారు. శాఖ కూడా మీరు చూస్తే సివిల్ ఏవియేషన్. ఇప్పుడే కొంతమంది మిత్రులు చెప్పారు, ట్రెడిషనల్గా ఉండే ఈ సివిల్ ఏవియేషన్ అంటే మోడర్నైజేషన్కి ఒక ప్రత్యేక. అలాంటి సివిల్ ఏవియేషన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి ప్రపంచంలో అన్ని దేశాల కంటే అగ్రస్థానం నిలబెట్టడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాడు. అలాంటి రామ్మోహన్ నాయుడు గారిని మనస్ఫూర్తిగా మొన్నే మనం డ్రోన్స్ కాన్ఫరెన్స్ ఇక్కడ చూశాం. పెద్ద ఎత్తున ఏ విధంగా ఇదే ప్రదేశంలో మీరు చూస్తే డ్రోన్స్ అన్ని కూడా 5,500 డ్రోన్స్ ఒక పెద్ద ఈవెంట్ క్రియేట్ చేసి 5 గిన్నీస్ రికార్డ్స్ ఒకేసారి రాగలిగాయంటే అదే సివిల్ ఏవియేషన్ నడిపించే తీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారు R&B, ఇంకొక పక్క డబ్బులు లేకుండా భవిష్యత్ అంతా టూరిజంది. నేను ఎప్పుడో చెప్పాను, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్. క్యాపిటలిజం లేదు, లేకపోతే సోషలిజం లేదు, కమ్యూనిజం లేదు, ఒకే ఇజం ఉంటుంది భవిష్యత్తులో, అదే టూరిజం అని ఎప్పుడో చెప్పాను. అదే జరగబోతుంది. ప్రపంచం అంతా కూడా అదే జరిగే పరిస్థితి వస్తూ ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను కాపాడడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంతో వార్షిక బడ్జెట్కు రూపకల్పన చేశామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి మాట్లాడుతున్నారు. ఇక గత ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని తగ్గించిందని చెప్పారు. గత ప్రభుత్వం అనుసరించిన లోపభూయిష్టమైనటువంటి విధానాల కారణంగా రాష్ట్రంలోని అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంగా 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. जल जलधि तरंगा तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. ఈరోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనల ప్రాముఖ్యత
అంకెలకు మించినది. మన రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పునిచ్చిన ప్రజల సంకల్పానికి ఇది ప్రతిబింబం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వ దుష్పరిపాలన వలన మన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం మా ప్రభుత్వ నైతిక కర్తవ్యం. మా ప్రభుత్వం వెలువరించిన 7 శ్వేతపత్రాల ద్వారా ఇది జరిగింది. సమిష్టి అవగాహనకు అవసరమైన అంశాలపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో మద్దతు కూడగట్టడం వీటి ఉద్దేశం. ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం, రాష్ట్ర వనరుల మళ్లింపు, లోపభూయిష్టమైన ఎక్సైజ్ మరియు ఇసుక విధానాల వలన సహజ వనరుల దోపిడీ వలన రాష్ట్ర ఆదాయానికి గండిపడడం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని గణనీయంగా తగ్గించడం, పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలను తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, పిల్లల పౌష్టికాహారం కోసం చిక్కి వైద్య సామగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు నిలుపుదల, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు, వివిధ పనులకు చెందినటువంటి బిల్లుల బకాయిలు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం, ఇంధన రంగం విధ్వంసం, కొత్తగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థను ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ల నిధుల మళ్లింపు. పై పేర్కొన్న కారణాల వలన దేశంలో తొలిసారిగా ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారి నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూలంగా వ్యాఖ్యానించడం జరిగింది. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించి రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడం నేటి తరం చేతులు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపా అధ్యక్షులు జగన్ పై ఆ పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని చెప్పారు. 20 ఏళ్లు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకున్నారు. ఘోరమైన తప్పిదాలు చేయించారని జగన్ను ఉద్దేశించి పవన్ అన్నారు. మాజీ సీఎం అయినా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మీకు బాధ్యత ఉండాలి. సప్త సముద్రాలు అవతల ఉన్నా పట్టుకొస్తామని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడిని రిటైర్ అయినా వదలబోమని డీజీపీని ఉద్దేశించి అన్నారు. ఆయన అటవీరుల సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ సిబ్బంది, అధికారులు వారి త్యాగాన్ని గుర్తు చేసుకునే విధంగా వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న సభ్యులు. ఈ చాలా సందర్భంలో అటవీ అధికారులు, అటవీ సిబ్బంది కష్ట నష్టాలు ప్రస్తావించేవాళ్ళు. ఇది పెద్ద ఎత్తున చేయగలిగింది అని ప్రారంభించి అటవీ సంరక్షణ ఎంత అవసరం అంటే ఇందాక పీసీసీఎఫ్ చిరంజీవి చెప్పినట్టు మన వాతావరణం ఉష్ణోగ్రత తగ్గించడం దగ్గర నుంచి మన నీటి అవసరాలు పెరగడానికి దోహదపడే అడవుల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం మన తరానికి, భావితరాలకి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో వన్యప్రాణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు భారతదేశం అనేది వసుదైక కుటుంబకం. ఈ భూమి ఉన్నది మనకు మనుషులకి కాదు, అన్ని పశుపక్షి కీటకాలకి, వృక్షాలకి. ఈ క్రమంలో మనం రక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి. ఈ క్రమంలో మనం అటవీ శాఖ చాలా బలమైనది.
తక్కువ వనరులు ఉన్నప్పటికీ రైతుల పరిస్థితి మారాలని, రైతే రాజు కావాలని నిరంతరం ఆలోచించే, అందుకోసమే నిరంతరం ప్రయత్నించే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే గత ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి వెన్నెముక వంటి వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్ర జనాభాలో 62% వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడిందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ బడ్జెట్లో ప్రకృతి వ్యవసాయానికి సాంకేతికతకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగించి భూసార పరీక్షలు చేపట్టనున్నామని మంత్రి వివరించారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా రాయితీపై ఎరువుల పంపిణీ చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. గౌరవ సహచర మంత్రివర్యులు మరియు గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రముఖ కవి గుర్రం జాషువా గారు రైతు గురించి వ్రాసిన పద్యంతో వ్యవసాయ బడ్జెట్ ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనం పెట్టు, వాడికి భుక్తి లేదు. రైతుకి పై పరిస్థితి మారాలని, రైతే రాజు కావాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష అని చెప్పి తెలియజేస్తున్నాను. 6 కాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు మనస వాచ కర్మన శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. నడి సముద్రంలో గమ్యము లేని దిశగా కొట్టుకుపోతున్న నావకు సుక్కాను వలె అంధకారమనే అగాధంలో పడిపోతున్న ఆంధ్ర రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే దక్షత, దార్శనికత కలిగిన నాయకుడు కావాలని, ఇటు సంక్షేమం అటు అభివృద్ధి సమదృష్టితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే నాయకుడు కావాలని, ప్రజలు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని అభ్యుదయ పరిపాలన రీతికి, రాజనీతజ్ఞతకి నిలువెత్తు నిదర్శనమైన మన ప్రీతమ నేత చంద్రబాబు గారిని భావితరాలకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గొప్ప మార్గదర్శకులని, ఆయన విద్యారంగానికి చేసిన కృషి వల్లనే భారతదేశం అమెరికా, చైనా కంటే ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విద్యాపరంగా భారతీయులు అత్యున్నత స్థానాలు అధిరోహించారని, అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి, అసమాన విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ విపి హాల్లో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆజాద్ కవి జీవిత విశేషాలను వెల్లడించారు. ఇక దేశ విద్యారంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే భారతీయులు విద్యాపరమైనటువంటి అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని జ్యోతి మాధవి, మొహమ్మద్ సాదిక్, బరకత్ అలీ, మొహమ్మద్ ఇమ్రాన్, అబ్దుల్ హనీఫ్ రెహమాన్, వివిధ భాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసినటువంటి జేసీ గారికి, డిఆర్ఓ గారికి, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి మన ముస్లిం సోదరుమారులందరికీ, అధికారులందరికీ కూడా మైనారిటీ వెల్ఫేర్ డే, అదేవిధంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక రాష్ట్ర దివస్గా, రాష్ట్ర ఫెస్టివల్గా మనకి ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వేదికలో పాల్గొనడం చాలా సంతోషం. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి చరిత్ర మనందరికీ తెలిసినదే. మనం ఈరోజు ఎడ్యుకేషన్లో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాము. వివిధ రంగాల్లో యుఎస్ఏ కన్నా, చైనా కన్నా, వివిధ దేశాల కన్నా
మనం మంచిగా ఉన్నామంటే కేవలం ఆనాటి కృషి, అబుల్ కలాం ఆజాద్ గారు ఒక విషన్, ఈరోజు చదువులో మనము ఈ స్థాయి దాకా మనం రాగలిగాము. అంతేకాకుండా స్వతంత్ర పోరాటం మొదలుపెట్టి ఖిలాఫత్ మూమెంట్ నుంచి, క్విట్ ఇండియా మూమెంట్ నుంచి, నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఇవన్నిటిలో కూడా ఆయన పాల్గొనడం, మహాత్మా గాంధీ ఒక దారిలో ఆయన చూపించిన ఆ ప్రిన్సిపల్స్తో నడిచి ఒక ఫిలాసఫర్గా ప్లాటో, అరిస్టాటిల్ లాంటి గొప్ప ఫిలాసఫర్స్తో కంపేర్ చేసే విధంగా ఒక మంచి వ్యక్తిగా ఆయన ఉండేవారు. మన అందరికీ ఒక ఆదర్శమని చెప్పాలి. అంతేకాకుండా సమాజంలో హిందూ ముస్లిం యూనిటీ కోసం కృషి చేసి ఈరోజు ఈ స్థాయిలో మనము ఈ ఫెస్టివల్ జరుపుకుంటున్నామంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభమైంది. విశాఖ బీచ్లోని కాళీమాత ఆలయం వద్దకు వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ చేపట్టిన 10 లక్షల పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రజలు స్వాగతిస్తూ పోస్ట్ కార్డులపై సంతకాలు చేసి సంస్థ ప్రతినిధులకు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పదే పదే వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటి పరిష్కారంలో ప్రజలతో జిల్లా స్థాయి అధికారులే నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడాలని సూచించారు. ఫిర్యాదుదారు సంతృప్తి చెందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించి వారు చెప్పిన సమస్యలను సావధానంగా విన్నారు. ఈ కార్యక్రమంలో గత వారం వచ్చినటువంటి ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై సమీక్షించిన ఆయన వివిధ అంశాలపై అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. అక్కడ ఏమంటుంది రెగ్యులరైజేషన్ అర్థం అంటే తెలుసు చెప్పి స్టేట్మెంట్
ఆల్రెడీ కంప్లైంట్ పరంగా స్టేట్మెంట్ ఇచ్చాను. కాల్ కూడా రెస్పాండ్ అతను అయినా సరే కంప్లైంట్స్ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో ఇప్పటి వరకు 11 మంది విద్యార్థులు అథ్లెటిక్స్ విభాగంలోని అగ్నివీర్లో ఉద్యోగాలు సాధించారని ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఉన్న రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు సబ్బవరం, గుల్లేపల్లి, మల్లునాయుడుపాలెం, మొగలిపురం, పెనగాడి మీదుగా పెందుర్తి వరకు 10K రన్ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగం కోసం శిక్షణతో పాటు పోటీ పరీక్షలకు త్రివిధ రంగాల్లో విద్యార్థులకి అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ పోతల సత్యనారాయణ, డైరెక్టర్ తాండ్ర సూర్య ప్రకాష్, సత్యబాబు విద్యార్థులు పాల్గొన్నారు. కుమార్, నేను కస్కోటి గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ సబ్బవరంలో డిఫెన్స్ అకాడమీ ఉందని నాకు తెలిసింది. నాకు చిన్నప్పటి నుంచి డిఫెన్స్ అంటే కోరిక. ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. నేను వచ్చిన స్టార్టింగ్లో రన్నింగ్ అంటే చిరాకు వేసేది. దాని తర్వాత మా ఫిజికల్ ట్రైనర్ పీటీ సార్ చెప్పారు రన్నింగ్ రన్నింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. మాకు రోజుకి 5K పరిగెడతాం. ఎవ్రీ వీకెండ్ రన్నింగ్ ఉంటుంది. మేము 10K మీటర్స్ పరిగెట్టాం. మాకు డైట్ అంబలి గుడ్డు బనానా రోజు ఇస్తున్నారు. స్టడీ పరంగా చూస్తే రిజల్ట్ బాగానే వస్తుంది. ఫస్ట్ ఇయర్ మార్క్స్ 440 ఇస్తే సెకండ్ ఇయర్ ఇంప్రూవ్ చేస్తున్నాం. అలాగే కాలేజ్ ఎంత తక్కువ ఫీజులో సత్యనారాయణ సార్ నన్ను జాయిన్ చేశారు. రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో నువ్వు ఏ కోర్స్ చదువుతున్నావు? నేను రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో సబ్బవరంలో MPC గ్రూప్ తీశాను. ఏ ఇయర్? సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను. ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫ్రమ్ RDA కాలేజ్. ఇక్కడ బాగా రన్నింగ్ యాడ్ చేస్తారు. ఇప్పుడు డైలీ 5K వేస్తారు. ఆల్రెడీ స్టేట్కి వెళ్ళి వచ్చాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ 11 మంది కూడా వచ్చారు. స్టేట్లో ఏ గేమ్ ఆడావు నువ్వు? రన్నింగ్. ఎన్ని మీటర్లు? అథ్లెటిక్స్ రన్నింగ్ వెళ్ళాను. స్టేట్లో కూడా నాకు సర్టిఫికేట్ వచ్చింది. ఇక్కడ కూడా బాగా రన్నింగ్ చేస్తాను. ఇదే స్టేట్ సర్టిఫికేట్ వల్ల ఆర్మీ GD కూడా కొట్టే అవకాశం ఉంది. ఈ సంవత్సరం పక్కాగా జాబ్ కొడతాను. ఇక్కడ కాంపిటేటివ్ బిట్స్ కూడా బాగా చెప్తారు. ఇంటర్ బాగా రిజల్ట్ కూడా చెప్పిస్తారు. అదే కాకుండా తక్కువ ఫీజుతోని బాగా చెప్తారు. సారు మామూలుగా మొత్తం అందరిని తీసుకొని తండ్రి లేని పిల్లలకి బాగా చదివిస్తారు. ఇంకా అక్కడ డైట్ కూడా చెప్తారు. PT సార్ కూడా బాగా పిల్లలే మోటివేషన్ చేసి రన్నింగ్ చేయిస్తారు. బాగా చూసుకుంటారు ఇక్కడ. థ్యాంక్ యూ RDA కాలేజ్. నేను పర్వాల మండలం వాడచీపురపల్లి గ్రామం నుంచి వచ్చాను. నేను సబ్బవరం రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో చదువుతున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇక్కడ మనకి ఆర్మీతో పాటు మనకి ఫిజికల్గా ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్నారు. మనం డైలీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ 5 AM రన్నింగ్ పరిగెట్టిస్తున్నారు. వీకెండ్ పూట అదిని 10 AM అది పరిగెట్టిస్తున్నారు. మన స్పోర్ట్స్లో కూడా బాగా సపోర్ట్ చేసి నేషనల్
విశాఖ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అలయన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని విశాఖ వ్యాలీ స్కూల్ ఆవరణలో మొట్టమొదటిగా గ్రాస్ రూట్స్ లీగ్ బ్లూ క్లబ్ ఆఫ్ 2024 టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పలువురు విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జూన్ గలియాట్, కార్యక్రమం నిర్వాహకులు రామకృష్ణలు మాట్లాడుతూ ఫుట్బాల్ అనేది చాలా మంచి ఆహ్లాదకరమైనటువంటి ఆట అని అన్నారు. దీనిని విద్యార్థి దశ నుంచే ప్రోత్సహించాలనే లక్ష్యంతో విజయవంతంగా టోర్నమెంట్ను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలోని కో కన్వీనర్ సుస్మిత, వైజాగ్ ఫుట్బాల్ అకాడమీ జాయింట్ సెక్రటరీలు బాబు, సన్నీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. లైన్ తీసుకోండి అలాగే మనం పిల్లలు ఒక క్లాస్ కొట్టండి. మీ పేరెంట్స్ మీ మన కుటుంబాన్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి. ఎవరో ప్రత్యేకంగా రాదు. బాబు నెక్స్ట్ మనం ఇప్పుడు క్లాస్ కొట్టాలి. 500 మొత్తం అందులో ప్రైజ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చాను. అరే ఫోటో చూపించాలి పట్టుకొని. ఫోటో రావాలి నాకు. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ. అందులో క్లాస్ పడుతున్నారు పిల్లలు. ఇంటర్నేషనల్ ఆక్యుపైర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ డెవలప్మెంట్ ఆఫ్ చేతుల్లో మన ఫుట్బాల్ అంతా ఉంది. మన జీవితం. I am June Gallio, District Sports Development Officer, Sports Authority of Andhra Pradesh. ఈ రోజు మనం అందరు ఇక్కడికి గ్యాదర్ అయ్యాం ఎందుకంటే ది గ్రాస్ రూట్ లెవెల్ ఫుట్బాల్ టోర్నమెంట్కి. ప్రతి ఒక్క క్రీడాకారికి జీవితంలో స్టెప్పింగ్ స్టోను గ్రాస్ రూట్ లెవెల్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్కి కృతజ్ఞతలు. ఐ షుడ్ కంగ్రాచులేట్ దెమ్. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ఈ ఫుట్బాల్ అసోసియేషన్ ఇస్ టోటలీ రెన్యూడ్ అసోసియేషన్. ఎందుకంటానంటే ఇప్పుడు ప్రస్తుతంకి అసోసియేషన్ ఉన్న ప్రతి మెంబర్ కూడా వాళ్ళందరూ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఫుట్బాల్ ఆడినోలే. దే హ్యావ్ ఆల్ ప్లేడ్ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ నేషనల్స్ ఆడిన ఫుట్బాలర్స్ అందరూ ఈ అసోసియేషన్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఒక క్రీడాకారికి ఏ ఆట ఆడినా కూడా వాళ్ళకి యాక్చువల్ టాలెంటెడ్ ప్లేయర్స్ని, అసలు ఒక టాలెంట్ ప్లేయర్ని ఎట్లా టాలెంట్ చేయాలి, ఏ స్థాయికి టాలెంట్ చేయాలో. వికసిత్ భారత్లో భాగంగా దేశంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో ఆధునీకరిస్తున్నామని అనకాపల్లి ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ సీఎం రమేష్ సందర్శించారు. ప్రయాణికులు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు సీఎం రమేష్ దృష్టికి తీసుకుని వచ్చారు. స్టేషన్కు సంబంధించి రెండో ప్రధాన మార్గాన్ని అభివృద్ధి చేస్తామని, రైతులు పొలాలకు వెళ్లే ఫుటోవర్ బ్రిడ్జ్ ఆధునీకరిస్తామని తెలిపారు. అనకాపల్లి జిల్లా ప్రధాన రైల్వే స్టేషన్లో అత్యాధునీకరించినందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయించామని అధికారులను ఆదేశించారు. ఇక స్టేషన్ ఆధునీకరణ పనులు 6 నెలల్లో పూర్తయ్యేటట్లుగా చర్యలు తీసుకుంటామని కూడా సీఎం రమేష్ అన్నారు.
పార్సిల్ ఆఫీస్ మన చెప్పండి ఓపెన్ చేస్తాం ఇక్కడ ఏంటంటే మొత్తం రండి ఇదే బాగుంది వీళ్ళ భర్త జనవరి నుంచి రాష్ట్రంలో ఎక్కడా గతుకులు రోడ్లు కనబడవు అని పెందుర్తి శాసనసభ్యులు పంచుకర్ల రమేష్ బాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 88వ వార్డు నంగినరపాడు, అజనగిరి, శెట్టివానిపాలెం, వెదుళ్ల నరవలోని సుమారుగా 3 కోట్ల రూపాయలతోటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అని, మొన్న ముఖ్యమంత్రి విశాఖ పర్యటనలో గతుకులు లేని రోడ్ల కోసం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని అన్నారు. జనవరి నుంచి కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, జనవరిలో ప్రారంభం కానున్నటువంటి మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం రాష్ట్రంలో 2000 కొత్త బస్సులు కొంటున్నట్లుగా తెలిపారు. కాగా అజనగిరి పర్యటనలోని ఉన్న ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబుని 10వ తరగతి చదువుతున్న మైనర్ అయిన తన కుమార్తె సుమారు 15 రోజుల నుంచి కనిపించడం లేదు అని గంగవరంకు చెందిన మటూరి రామారావు దంపతులు ఎమ్మెల్యే కాళ్ల మీద పడి ఆమె జాడ కనిపెట్టి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆమెకు తప్పక న్యాయం చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని 88వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలు, జనసేన నాయకులు ఇందల వెంకటరమణ, బొండపల్లి సూరిదేముడు, బొండపల్లి రామారావు, కళ్ళేపల్లి ఎర్నిబాబు, 88వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు ఒబ్బిన జనార్దన్, శ్రీకాంత్, మటూరి దేముడు, మటూరి రాజు, రాజన పైడి రాజు, టైలర్ అప్పలరాజు, జోన్ 6 జోనల్ కమిషనర్ పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పక్కనండి ఓకే సార్. వదలకుండా మహిళలకు జనవరి నుంచి ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 2000 కొత్త బస్సులు కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మహిళలకు ప్రత్యేక కూడా మన నియోజకవర్గం పరవాడు వచ్చినప్పుడు పబ్లిక్కి మీటింగ్లోనే చెప్పారు అధికారులకి, మాకు జనవరి తర్వాత గుంతలున్న రోడ్డు ఎక్కడ కనపడినా కాట తీస్తానని చెప్పి. అంటే ఎంత డబ్బులైనా ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. కొత్త రోడ్లు కానీ, రిపేర్ రోడ్లు కానీ, గుంతలు పూడ్చే కార్యక్రమం కానీ అన్నీ కూడా ఇక్కడ అక్కడ అని కాదు, నగరం అవ్వచ్చు, విలేజ్లో అవ్వచ్చు, ఇక్కడ జీవీఎంసీ చేయొచ్చు, అక్కడ ఆర్ఎండ్బి చేయొచ్చు, ఏ రోడ్డు వదిలే ప్రసక్తి లేదు. అలాగే సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా ఆగకుండా ముందుకు తీసుకెళ్లే ఒక బృహత్తరమైన ఆలోచనతో మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. వారి నేతృత్వంలో, వారి ఆధ్వర్యంలో శక్తివంచన లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తాం. రేపు జనవరి నుంచి విశాఖ గాజువాక అయ్యప్ప స్వామి దేవాలయంలో అడపక వెంకటరమణ గురుస్వామి ఆశీస్సులతో అయ్యప్ప స్వామి సేవా సంఘం షీలానగర్ అయ్యప్ప గురుస్వామి దేవాలయంలోని కార్తీక మాసంలో గత 22 సంవత్సరాలుగా 4 కార్తీక సోమవారాలు, 1 బుధవారం, 1 ఆదివారం కలిపి మొత్తంగా 6 రోజుల పాటు అన్న సమారాధనతోటి జిల్లాలోని కీర్తి ప్రతిష్టలు పొందిన గవర జంగయ్య పాలెంకి చెందినటువంటి శ్రేయ కన్స్ట్రక్షన్స్ అధినేత ఆళ్ల బుల్లిరాజు దంపతులు సోమవారం అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ అన్న
సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల బుల్లిరాజు మాట్లాడుతూ అయ్యప్ప స్వామిని మనస వాచ కర్మ అంతా సర్వమంతా తానే అని నమ్మకంతో కొలుస్తున్నామని, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులతో అన్నదానం నిర్వహిస్తామని చెప్పారు. కాగా కోటనరవ ప్రాంతానికి చెందిన గౌరీ సేవా సంఘం నేత మల్ల రమణ తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా నేటికి 21 సంవత్సరాల పాటు తన కుమార్తె పుట్టినరోజు పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా తన పుట్టినరోజు సందర్భంగా అన్న సంతర్పణ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఆళ్ల బుల్లిరాజు మరియు రమణలు మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష, అయ్యప్ప మాలాధారణ యావత్ దేశంలో ఉన్న హిందూ సనాతన ధర్మం భక్తులందరికీ మాలాధారణ ఒక దిక్సూచిగా నిలుస్తుందని, అయ్యప్ప దీక్ష సమస్త జీవకోటికి ప్రాణవాయువు లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలోని గౌరీ జగ్గయ్యపాలెంకు చెందినటువంటి పొలమరశెట్టి బుల్రాజు, అయ్యప్ప స్వామి పీఠం సభ్యులు, ఆళ్ల బుల్లిరాజు కుటుంబం, జీవి కృష్ణారెడ్డి, స్వర్వాణి కాంక్రీట్ తదితరులు పాల్గొన్నారు. అయితే కాగా నరవ ప్రాంతానికి చెందిన కోలాటం గ్రూప్ సభ్యులు మంచి భక్తి గీతాలు ఆలపించారు. శరణం స్వామి శరణం. నేటికి 22వ సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడమును మండల కాలం ముందు 4 సోమవారాలు గౌరజగ్గేపాలెం వాస్తవ్యులైన ఆళ్ల బూలిరాజు సూర్యకొమ్మల దంపతుల చేతుల మీద జరిపిస్తున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన ఆయన ఆదిపాక వెంకట రమణ గారు ఆధ్వర్యంలోని ఇంచుమించు 2 నెలలు కాలపరిమితి, మన కార్తీక మాసం మండకాలం ముందు 2 నెలలు కూడా నిత్య అన్నదానం, ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అంటే ఆసామాస వ్యవహారం కాదు. సివిల్ స్వాములు అలాగే మన అయ్యప్ప స్వాములు కలిపి ఇంచుమించు 1500-2000 మంది సుమారు వస్తారు. ఎంతమందికి వచ్చినా సరే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు. ఈయనంటే చాలా పేరు, అందరికీ అవకాశం రాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రాన్ని కాపాడే బడ్జెట్ ఇది. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్. ఐఏఎస్లకు వార్నింగ్ ఇస్తే సుమోటాగా కేసులు. డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక. 43,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. భావి తరాలకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మార్గదర్శకులు. మౌలానా అబ్దుల్ కలాం 136వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.